నేను విజనరీ, హైదరాబాద్ కట్టింది నేనే, ఐటీ పితామహుణ్ణి నేనే, నా కారణంగానే సెల్ ఫోన్లు ఇండియాకొచ్చాయి అంటూ చంద్రబాబు సందు దొరికినప్పుడల్లా సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటుంటారు. అనుభవజ్ఞుడైన బాబు ఉంటే విడిపోయిన రాష్ట్రాన్ని ముందుండి నడిపిస్తారని ఓటేస్తే 2014-2019 మధ్య ఆయన చేసింది ఏమీ లేదు. పైగా రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి కనీసం ఉద్యోగుల జీతాలకు కూడా ఖజానాలో డబ్బులు లేకుండా ఊడ్చిపెట్టి వెళ్ళిపోయాడు. చంద్రబాబు హయాంలో రాష్ట్ర పారిశ్రామిక ప్రగతి నత్తనడకన సాగింది. 2014 నుంచి 2018 మధ్యలో ఆయన రాష్ట్రానికి 32,809 కోట్ల పెట్టుబడులు తీసుకొనొచ్చారు. దీనివల్ల రాష్ట్రంలో 38,000 ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. కానీ వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత కేవలం 4 ఏళ్లలో 1,103 కోట్ల భారీ పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొనొచ్చారు. దీనివల్ల 3.47 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించాయి. ప్రైవేటు రంగంలో యువతకు అనేక రకాలైన ఉద్యోగాలు రాష్ట్రంలో అందుబాటులోకి వచ్చాయి. చంద్రబాబు హయాంలో కేవలం కియా, జాకీ పరిశ్రమలు మాత్రమే రాష్ట్రానికి వచ్చాయి. ఇందులో జాకీ పరిశ్రమకు కేవలం భూములు కేటాయించి వదిలేశారు. ఆ కంపెనీ ఏర్పాటుకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో తర్వాత కాలంలో జాకీ కంపెనీ వెళ్లిపోయింది. కానీ వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ఇన్ఫోసిస్, అమెజాన్, విప్రో, హెచ్సిఎల్, డైకిన్, టెక్ మహీంద్రా, ఆదిత్య బిర్లా వంటి బడా కంపెనీలు ఏపీలో అడుగుపెట్టాయి. 50కి పైగా కొత్త కంపెనీలు ఏపీ నుంచి తమ కార్యకలాపాలు ప్రారంభించాయి. జగన్ విజన్తో రాష్ట్రం ఎలా ముందుకు వెళ్ళిందో కేవలం పెట్టుబడులను పరిశీలిస్తే అర్థమవుతుంది.